సో మనం వచ్చి మెనూ కార్డ్స్ చేస్తామండి, పాంప్లెట్స్ చేస్తాము, పోస్టర్స్ చేస్తాము, ఐడి కార్డ్ ట్యాగ్స్, కార్పొరేట్ ఐడి కార్డ్స్ అన్నీ చేస్తాం, ఇన్విటేషన్ కార్డ్స్ చేస్తాం. ఇవి వచ్చి ప్లాస్టిక్ పీవీసీ కార్డ్స్ అండి. లైసెన్సు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విజిటింగ్ కార్డ్స్ అవుతాయి అండ్ సర్టిఫికేట్స్ అవుతాయి మన దగ్గర. బిల్ బోర్డ్స్, నేమ్ బోర్డ్స్ అన్నీ కూడా చేస్తాం మనం. ఇది కంప్లీట్గా లేజర్ ప్రింటర్. మన దగ్గర మాత్రమే లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉంది. ఎంత సైజ్ ప్రింటింగ్ అయినా మీకు అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ ప్రింటింగ్ ఉంటుంది మన దగ్గర. ఇవన్నీ స్కూల్ బుక్స్కి ఇస్తున్నాం. సో ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన క్లియర్ మ్యాప్ అండి ఇది. హలో రాకేష్ గారు. హాయ్ అండి. సో హైదరాబాద్లో టాప్ ప్రింటింగ్ కంపెనీస్ ఎవరైనా సెర్చ్ చేస్తే టాప్ 10లో వన్ ఆఫ్ ద మెంబర్ మీరు కూడానండి. సో ఒక్కసారి మా ఆడియన్స్ కోసం, అంటే మేము రియల్ ఎస్టేట్లోనూ ఉన్నాం, ట్రేడ్స్లోనూ ఉన్నాం, డిఫరెంట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి మా ఆడియన్స్ కోసం క్లియర్గా మీరు ఏం చేస్తారు, మిషన్ ఎక్విప్మెంట్స్ ఏముంటాయి, లైక్ ఒక 1 అవర్కి ఎంత అవుట్పుట్ ఇస్తారు, కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. ఈ మెషిన్ వచ్చి మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ, విజిటింగ్ కార్డ్స్, లెటర్ యాడ్స్, స్టిక్కర్ ప్రింటింగ్, బ్రోచర్ ప్రింటింగ్, ఎవ్రీథింగ్ మన దగ్గర అవుతాయి. అండ్ ఇది వచ్చి స్టిక్కర్ ప్రింటింగ్. స్వీట్ బాక్సెస్ మీద లేబుల్స్, బాటిల్స్ మీద లేబుల్స్, ఎటువంటి ఏమైనా లేబుల్స్ ఉన్నా ప్రింట్ చేసి కట్ చేసి ఇస్తాం మేము. డ్రాయింగ్స్, 3D ప్రింట్స్, కలర్ డిజిటల్ ప్రింట్స్ తీసే మెషిన్ అండి. అండ్ మనం చేసేది అన్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ తీసే లేఅవుట్స్ కానీ అవన్నీ కూడా ఈ ప్రింటింగ్లోనే అవుతాయి. మీరు చూసుకోవచ్చు, ఇది కంప్లీట్గా లేజర్ ప్రింటర్. మన దగ్గర మాత్రమే లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉంది. ఎంత సైజ్ ప్రింటింగ్ అయినా మీకు అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. ఇది A0 సైజ్ అంటారు దీన్ని. చాలా తక్కువ కాస్ట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. క్వాలిటీలో కూడా మనకు బయట అందరితో కంపేర్ చేసుకుంటే మంచి క్వాలిటీ ప్రింటింగ్ ఉంటుంది మన దగ్గర. ఈ మెషిన్ వచ్చి హై స్పీడ్ ప్రింటింగ్ టెక్నాలజీ అండి. బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్ ప్రింటింగ్ వస్తుంది మన దగ్గర. ఒక రోజుకి 2 లక్షల కాపీల వరకు మనం ప్రింట్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది. 2 lakh కాపీస్ అవుట్పుట్ వస్తుంది మన దగ్గర డైలీ. అండ్ హై స్పీడ్ బుక్లెట్స్, స్కూల్ బుక్స్, ప్రాజెక్ట్ బుక్స్ అన్నీ చేస్తాం మనం. ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ బైండింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఇదే ప్రింటింగ్ టెక్నాలజీలో అవుతుంది. మీరు చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ ప్రింటింగ్ ఉంటుంది మన దగ్గర. ఇవన్నీ స్కూల్ బుక్స్కి ఇస్తున్నాం. ఈ మెషిన్ వచ్చి పర్ మినిట్ 100 కాపీస్ అవుట్పుట్ వస్తుందండి. పర్ మినిట్, నిమిషానికి 100 కాపీలు వచ్చే టెక్నాలజీ ఉన్న మెషిన్ మన దగ్గర ఉన్నాయి. ఇటువంటి మెషిన్లు మన దగ్గర 4 మెషిన్స్ ఉన్నాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంత పెద్ద డయాగ్రామ్స్ వస్తున్నాయో. లైక్ రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద పెద్ద డయాగ్రామ్స్ ఎక్కడ చేపిస్తారు అని అనుకుంటున్నారా? ఈ లొకేషన్లోనే వచ్చిందా ప్రింట్? ఒకసారి చూడండి, ఈ లొకేషన్లో ఎంత పెద్ద డయాగ్రామ్స్ వస్తున్నాయో. సో ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన క్లియర్ మ్యాప్ అండి ఇది. రాకేష్ గారు, సబ్జెక్ట్ ఐడియా ఉండాలకు మాత్రం దీని గురించి తెలుసు, కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తామండి ఎంత పెద్ద డిజైన్ని, లైక్ ఎంత సింపుల్గా తీస్తారు అంటే. ఓకే, ఎనీవే మీ దగ్గర మిషనరీ ఉంది కాబట్టి అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈవెన్ క్లారిటీ కూడా సార్, లైక్ అసలు ఎంత క్లియర్గా ఉందో. లైక్ సో ఒకసారి దీని గురించి చెప్పండి సార్. లైక్ ఇది ఏంటి, మిషన్ ఏంటి సార్ ఇది? ఇది వచ్చి ప్లాటింగ్ టెక్నాలజీ అండి. ఓకే, మనకి ఏమంటారు, కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు వాళ్ళు చూసుకునేటప్పుడు మేస్త్రిగా అనే వాళ్ళు ఉంటారు కదా, ఆర్కిటెక్ట్స్ ఇచ్చే డ్రాయింగ్స్ అనమాట ఇవి. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనకి కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఓకే, స్టార్టింగ్ ఆర్కిటెక్చర్స్ చేసే ఒక థింగ్స్ ని మీ దగ్గర తీసుకొచ్చి మన అవుట్పుట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్ గా కన్స్ట్రక్షన్ వెళ్తారు. సో కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర రావాల్సిందే, కంపల్సరీ రావాల్సిందే. సో ఎందుకంటే ఈ అవుట్పుట్ లేనిదే ప్రోడక్ట్, ఐ మీన్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ ఉండదు. ఈ ప్రోడక్ట్ మీద అంటే రెడీ టు గో కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు. మనం ప్రింట్స్ ఇచ్చిన అవుట్పుట్ బట్టి. దీంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే, ఎంత మంచి అవుట్పుట్ మనం ఇవ్వగలిగితే కన్స్ట్రక్షన్ దగ్గర అంత మంచి అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఏ చిన్న తప్పు జరిగినా మన కన్స్ట్రక్షన్ లో తప్పు వచ్చేస్తుంది, లాస్ బాగా ఉంటుంది. ఓకే, ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. దీంట్లో మనకి బయట ఇచ్చే వాళ్ళలో కొంచెం తక్కువ క్వాలిటీ ప్రింటింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, దానివల్ల లాస్ అయిన వాళ్ళు కన్స్ట్రక్షన్ లో ఉన్నారు. ఓకే, బట్ ఏంటంటే మనం వాడేది హై స్పీడ్ టెక్నాలజీ విత్ బెస్ట్ క్వాలిటీ. అండ్ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే కంప్లీట్ గా లేజర్ ప్రింటింగ్. ఓకే, ఓకే, బయట అంతా ఇంక్జెట్ టెక్నాలజీ ఉంది, మన దగ్గర లేజర్ టెక్నాలజీ ఉంది. డైలీ ఒక 3,000 to 4,000 డ్రాయింగ్స్ ఇమ్మన్నా కూడా మనం అవైలబుల్గా ఇచ్చేస్తాం.
1 డేలో 3 to 4 డ్రాయింగ్స్ ఇవ్వగలం. మోర్ దాన్ దట్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడున్న ఫీల్డ్లో ఓకే అండ్ వీఆర్ ద టాప్ ఇన్ చెప్పుకోవాలి. ఓకే, హై స్పీడ్లో ఉంది అండ్ లోయర్ ప్రైజింగ్లో ఇస్తున్నాం. కంపారిటివ్లీ అంత కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ప్రైజింగ్ కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. అండ్ విన్ దిస్ లామినేషన్స్ ఉన్నాయి అండ్ దీంట్లో డిఫరెంట్ మీడియాస్ ఇస్తున్నాం. ఓకే, నాన్ టెరబుల్ మీడియాస్ ఉంటాయి, ఫోల్డ్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. క్లాత్ మీడియా ఇస్తున్నాం. ఓకే, ఇది సేమ్ ప్రింట్ క్లాత్ మీద కూడా ఇస్తాం అనమాట. డిఫరెంట్ టెక్నాలజీ మీడియాస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కావాలంటే. ఫోటో ప్రింట్స్ వస్తాయి మన దగ్గర. ఫోటో ప్రింట్స్ వస్తాయి, సేమ్ టెక్నాలజీలోనే వస్తాయి అనమాట మనకి. ఓకే, ఇదే డయాగ్రామ్ మనకి క్లాత్ వేలో కావాలని కావాలి, డిఫరెంట్ మీడియాస్ లో ఇచ్చుకోవచ్చు. వాల్ ప్రింట్ పోస్టర్స్ తీసుకోవచ్చు. ఓకే, ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవచ్చు. మీకు అవుట్పుట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట మనం ఇచ్చే క్వాలిటీ. సో ఓకే, ఇప్పుడు మనం ఏ పిక్చర్ చూస్తున్నామో అదే పిక్చర్ మన ఈ డయాగ్రామ్స్ కూడా వచ్చేస్తాయి. సో క్లాత్ లో వచ్చేస్తాయి. 3D స్ట్రక్చర్ ఉంటాయి మనకి, ఎలివేషన్ డ్రాయింగ్స్ ఉంటాయి, ఎలివేషన్స్ తీసుకోవాలి. అవన్నీ కూడా మనకు అవుట్పుట్ అనేది ఎంత పెద్ద సైజ్ అనే ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా మాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉండేదండి, లైక్ ఇప్పుడు ఒక బ్రౌచర్ థింగ్ కానీ లైక్ రియల్ ఎస్టేట్ పరంగా మేము వెళ్ళి ఒక అపార్ట్మెంట్ చూద్దాం అనుకున్నా కూడా, సో అక్కడ వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ చూపిస్తున్నారు. బట్ ఇక్కడ చూస్తే స్కెలిటన్ ఉంది, ఏమీ లేదు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మాకు ఎప్పటి నుంచే డౌట్. ఓకే, దీని అన్నిటి కారణం మీరు అనమాట. సో మీరు ఇచ్చే అవుట్పుట్ బట్టే వాళ్ళు చూపిస్తారు. ఓకే, సో ఓకే, నైస్ సార్. సో ఓకే అండి, మనం రాకేష్ గారి దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దీని గురించి డీటెయిల్గా తెలుస్తుంది. సో ఇన్ని విధాల ఐటమ్స్ వీళ్ళు చేస్తున్నారండి. లైక్ ఆల్మోస్ట్ కార్పొరేట్ లెవెల్లో ఏ థింగ్ కావాలన్నా కూడా వీళ్ళు సప్లై చేయగలుగుతారు. ఈవెన్ ప్రింట్స్, థౌజండ్స్ ఆఫ్ ప్రింట్స్ 1 డేలో కూడా సప్లై చేయగలుగుతారు. సో క్విక్ అండ్ క్వాలిటీ థింగ్స్ కావాలంటే ఖచ్చితంగా సార్ దగ్గరికి వచ్చి విజిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. Thank you.